హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా క్యారెట్తో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ వరకు క్యారెట్ కట్ చేసుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికేంత వరకు ఉంచాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆప్షనల్ అది ఫుడ్ కలర్ అనేది. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలపకుండా ఉంటే పూర్తిగా అడుగంటుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్లో మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే. ఆ తర్వాత ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. కొంచెం చెయ్యికి అంటుకుంటే కొంచెం నెయ్యి కొంచెం హ్యాండ్కి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా తీసుకొని ఆ తర్వాత కొబ్బరి పొడిలో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, అన్నీ ఇలా ఒక్కొక్కటి డిప్ చేసుకొని తీసేయాలి. అంతే, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.